అన్నా ఎరా దొరికాడా? లేదన్నా, ఇంకా దొరకలేదు. దొరకగానే తొక్కేయండి నా కొడుకుని. లావణ నీకు తెలిసిపోయిందిరా, వెంట పడుతున్నారా? ఎక్కడున్నావు? రేయ్ ఆగరా నా కొడక! ఎరా దొరికాడా? ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? లావణ్యులురా. లవ్ చేసావుగా, రిస్క్ తప్పదు. ఎవడరా మీరు? నీ చెల్లిని ప్రేమించింది ఎవడో తెలియకుండానే వెంట పడుతున్నావా? ఈడే. నువ్వు నీ చెల్లిని అన్నలా చూసుకున్నావు లేదో నాకు తెలీదు, కానీ నిన్ను అన్నలా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం వీడే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీడే నీ కాబోయే బావ. రాయ్, నీ చెల్లిని లవ్ చేసినందుకు నువ్వు వీడు ఎంట పట్టడం న్యాయమే. అందుకే కదా ఈయన మాట్లాడడానికి తీసుకొచ్చాను. మాట్లాడి కాదు కూడదు అంటావా? నెక్స్ట్ 5 minutes నువ్వు ఫేస్ చేయగలిగితే లైఫ్లో ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయగలుగుతావు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నేను కాదరా, నువ్వు. ఇంకో 5 నిమిషాలు వీడికి ఏమీ అర్థం కాదు.
నువ్వు వెళ్ళి లావణ్యం తీసురా. బావా మీ చెల్లి ల్యాబ్కి వెళ్తున్నాను, మనసులో పెట్టుకోకండి. రాయ్, వీళ్ళ కోసం వెతకడానికి ట్రై చేయకు. ఎందుకంటే వీళ్ళకి నీకు మధ్యలో నేనున్నాను. నన్ను దాటుకొని వెళ్ళగలుగుతాననే నమ్మకం నీకు కుదిరితేరా, చంపేస్తాను. నిన్ను కాదు, ఆ నమ్మకాన్ని. Ladies and gentlemen, with your cooperation, we got this prestigious contract, which is worth 2,000 crores. And this project, who's that? Hey, Krish! That's my son Krishna. My life, my energy. నువ్వేంటన్నా ఇక్కడ? నానా, నాకు అరగంట మీ టైం కావాలి. లైఫ్ ఏ నీదిరా. ఎనీథింగ్ ఫర్ యూ. పద. సార్ మరి ఈ మీటింగ్ సంగతి? ఆ కాంట్రాక్టే క్యాన్సిల్ చేయి. వచ్చింది నా కొడుకు. హే, నువ్వేంటి ఇక్కడ? ఫోన్ చేసి 15 నిమిషాల్లో ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పాడు, వచ్చేసా. పద. ఏరా, ఎత్తుకొచ్చేసావా? పెళ్లి కూడా చేసేసాడు అంకుల్. దాట్స్ మై సన్. పద్మ, నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే నా ఫ్రెండ్కి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అంటే నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. ఎప్పుడు చూసినా ఇదొకటి మమ్మల్ని చెప్తుంటా. దీవించండి, దీవించండి సార్. God bless you, God bless you. ఏం లేదమ్మా, అంతా చిన్నోళ్ళం అయిపోయాం. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారని. హే నాన్న, అలాంటిది ఏదన్నా ఉంటే నువ్వు మాత్రం ఇలా చేయకు. తీసుకొచ్చి మాకు పరిచయం చేయి. షిట్. హే నాన్న, ఎక్కడికి? మీరు చేయలేంది చేయటానికి అంకుల్. ఏంటి? ఎరా, ఇన్ని రోజుల నుంచి లవ్ లో ఉన్నాం. గర్ల్ ఫ్రెండ్ అలిగింది, దాన్ని బుచ్చగిద్దామన్న ఆలోచన కూడా లేదా నీకు? పడేదాకే మేము వెంటే, పడ్డాక మీరేమా వెంట. అమ్మా, ఆ, నానా, ఏంట్రా? ఎవరన్నా ఉంటే పరిచయం చేయమన్నారుగా, తనే ఇందు. మొన్నే కదరా అన్నాను, అప్పుడే. 1 year నుంచి నడుస్తుందన్నా. నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా నాన్నకి పరిచయం చేద్దాం అనుకున్నాను. చేయలేక నిన్ను చేసుకున్నాను. నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. మా నాన్న అంతేలే. హా, ఈయనకు అంత సీన్ లేదమ్మా. వాడు ఏం చేసినా నేను ఇలా చేసిండొచ్చు కదా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు, అంతే. ఆ, మా అమ్మ ఇంతే. నువ్వు లోపలికి రా అమ్మా. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? యుఎస్ లో ఉంటారు. నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. బాబాయ్ దగ్గరే ఉంటూ ఇక్కడ కాలేజ్లో చేరాను. చదువయ్యాక ఏం చేద్దామని? కృష్ణి పెళ్లి చేసుకోవడమే. మ్మ్. బాయ్ అంకుల్. రేయ్ కృష్ణ, కృష్ణ లేవరా. అబ్బా, క్రిష్ అమ్మా. లేరా, గుడికి వెళ్దాం. నేను గుడికి ఎందుకమ్మా? గుడికి ఎందుకంటావేంట్రా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? మంచి అమ్మా నాన్న, నేనంటే పడి చచ్చిపోయే ఇందు, నా కోసం ఏదైనా చేసే నా ఫ్రెండ్స్, తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి, ఇవన్నీ పెట్టుకుని కూడా గుడికి వెళ్ళామనుకో, ఆ దేవుడు ఫీల్ అవుతాడు. ఓకే,